నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పలు అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మెల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే వైసీపీ నాయకులందరి మీద కూడా చాలా కేసులు అనేటువంటి వాళ్ళని వెంటాడుతున్నాయి. అయితే అదే అంశంలో అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చాలా అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే అరెస్ట్ అవబోతున్నారా అంటే మీరేమంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారే కాదండి, ఎవరైనా సరే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్న, నాయకులుగా ఉన్న వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఏదో నేరంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి, స్కీముల పేరుతో స్కాములు, ఏ స్కీమ్లో అయినా సరే ఏదో రూపంలో ఎంతో కొంత లబ్ధి పొందటం, అక్కడ మ్యానిపులేట్ చేయటం అనేటువంటి సహజంగా జరిగింది అక్కడ రకరకాల మార్గాల్లో. ఈయన మంత్రిగా ఉన్నాడు, ఈయన కూడా చేశాడు. అందులో సెంటు భూములు ఒకటి ఉంది. అంటే సెంటు భూములు ప్రజలందరికీ సెంటు భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఏం చేశారంటే, అన్ని చోట్ల ప్రభుత్వ భూములు ఉండవు కాబట్టి కొంత ప్రైవేటు భూములు కొని వాళ్ళకి సెంటు భూముల కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ భూమి కొని అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది, భూములు లేనప్పుడు, ప్రభుత్వ భూములు లేనప్పుడు భూమి సేకరించాలనుకుంది. ఆ భూములు సేకరిస్తున్నప్పుడు మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వడానికి ఇష్టపడితే మీ దగ్గర తీసుకున్నారు, అలాగే అక్కడ ఉన్న రేట్ని బట్టి కొంచెం ఎక్కువ పెట్టి తీసుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే కారు చవకగా భూములు కొని 1,00,000కి, 2 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి కొని దాన్ని 30-40 లక్షలకి ప్రభుత్వానికి అమ్మారు. ఓకే. దాంట్లో ప్రభుత్వం సెంటు భూముల కింద ఇచ్చింది. దానికి మళ్ళీ ఫిల్లింగ్ చేయడానికి మట్టి, ఇలాగ కొండలు ఏమైనా ఉంటే చుట్టుపక్కల కొండలు మొత్తం లెవెల్ చేసేసారు. ఇలాంటి దాంట్లో కొన్ని అంబటి రాంబాబు గారు చేశాడు. అంటే అన్ని చోట్ల దాదాపు అప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 80% చేశారు. ఓకే. సెంటు భూముల్లో నాట్లో అంటే బియ్యం అక్రమ రవాణా చేశారు. మద్యంలో ప్రభుత్వం కొట్టేసింది, వీళ్ళు వాలంటీర్లు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. ప్రతి అంశము ప్రతిరోజు 100 తప్పులు చేశారు వాళ్ళు. ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ చేశాడు. ఓకే. అంబటి రాంబాబు గారు అందరూ చేసినట్టు ఈయన చేశాడు. ఈ కేబుల్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఎవరికన్నా చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్లో కూడా ఇతను తీసుకున్నాడని ఆరోపణలు వచ్చినాయి. సాధారణంగా అది తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ పాపం అది మాత్రం ఎలక్షన్ ముందు గట్టిగా పడింది దెబ్బ ఈయనకి. నేను అనుకోవడం ఏంటంటే, అలాంటి దాంట్లో కూడా ఎందుకు తీసుకుంటారని ఆలోచిస్తాం. కొంతమంది దుర్మార్గం ఎలా ఉంటుందంటే, శవాల మీద డబ్బులు తీసుకోవడానికి, అంటే వాళ్ళ అవతలని బాధ పెట్టి తీసుకోవడానికి కూడా చాలామంది ఏమంటారంటే, శవాల మీద డబ్బులు ఏరుకుంటారా అంటారు. శవాల మీద డబ్బులు ఏరుకోవడం తప్పు కాదండి, ఎందుకంటే శవాల దగ్గర డబ్బులు వాళ్ళు జల్లుతారు తీసుకోమని. సవాలు అవ్వడానికి కారకులే డబ్బులు తీసుకోవడం తప్పు. ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అసలే కష్టాలు ఉన్నారు, గాయపడ్డారు, రక్తం పోయింది, వాళ్ళని ఇబ్బంది పడిన కుటుంబానికి ఆధారం పోయింది, అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఇలాంటి పనులు కూడా చేశారు వీళ్ళు, చాలామంది చేస్తున్నారు ఆ పని. ఈయన అంబటి రాంబాబు గారి మీద ఇంకా ఎలిగేషన్ చాలా ఉంటాయి. ఆయన వేరే కేసుల్లో ఇరుక్కోవాల్సిన వాడు కరెక్ట్గా వచ్చి ఈ సెంటు భూముల దాంట్లో ఉండడం. సెంటు భూముల దాంట్లో అంబటి రాంబాబు గారే కాదు, ఇంకా రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలు దొరుకుతారు లోపలికంటే వెళ్ళాలి. కానీ కాబట్టి వీళ్ళకి ఇవన్నీ ముందే తెలిసే కొంచెం ఎక్కువ మాట్లాడతాం మొదలు పెడతారు. రేపు ఏం చెప్తారంటే, మా గొంతు నొక్కడానికి, ఇక మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద అక్రమ కేసు పెట్టాడు అంటాడు. యాక్చువల్గా అయితే వాళ్ళు చేసింది అక్రమాలే, అన్యాయాలే, అవినీతి, దుర్మార్గాలు చేశారు. ఎవడన్నా ఒకవేళ చేయకూడదు అనుకున్నా కానీ పక్కోడిని చూసి ఆడి జాతరను మనం వెనకబడిపోతున్నామని కూడా చేశారు. ఈ సెంటు భూములు, ఈ భూములు కొని అమ్మి ఇందులో ఈ రకమైన మోసాలు అయితే అన్ని నియోజకవర్గాల్లో చేశారు. ఓకే. అందులో కూడా అంబటి రాంబాబు గారు. మరి ఈ విషయంలో అంబటి రాంబాబు గారు అరెస్ట్ అవుతారా అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఓకే. విచారణ జరుగుతుంది, విచారణ చేసి అది ఎస్టాబ్లిష్ అవుద్ది. భూములు గట్ట పోవు కదా ఎక్కడికని, అంత రికార్డెడ్ కదా అది. ఈయన ఎంత కొన్నాడు, ఎంత కమ్మాడు, ఈయన కొన్నాడా లేకపోతే వీళ్ళు తాత ఇచ్చింది అని ఇచ్చాడా, ఇవన్నీ తెలిసిపోతాయి కదా. కాబట్టి ఆ విషయంలో
తప్పనిసరిగా అరెస్ట్ అవుతాడు అతను. దానికి ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని గట్టిగా మాట్లాడుతున్నాడు. రేపొద్దున నా గొంతు నొక్కేనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు, ప్రజాస్వామ్యం లేదు అంటాడన్నమాట వచ్చి కూర్చుని. ఇది జరగదు. అయితే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడున్న కూటమి అవును, అంటే మంత్రుల పనితీరు అంటే ఓవరాల్గా మీరు ఎలా చూస్తారంటే బాగానే చూస్తున్నాం, బాగానే కనిపిస్తున్నారు వాళ్ళు. అంటే మీకు ఏదైనా అభ్యంతరం ఉందా, పలానా కూడా సరిగ్గా పనిచేయట్లేదంటే అది నిజంగా పనిచేస్తున్నాడా లేదా అని చెప్పగలుగుతాం. ఇప్పుడు మన మంత్రులు ఎలా పనిచేస్తున్నారంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్తారు. ఎవరిని అడిగినాను ఓవరాల్గా మూకమ్మడిగా అడిగితే బాగానే ఉంది అంటారు. బాగానే ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, బాగానే నడుస్తుంది ప్రభుత్వం. అలా కాకుండా ఇంకా పలానా వాడు దొబ్బేస్తున్నాడు అంటే దొబ్బేస్తున్నాడో లేదో చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.